అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి మన తెలుగు రాష్ట్రాల నుండి మహాకుంభం మేళ జరిగే ప్రయాగ్రాజు ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నది చాలా మంది కోరిక. కాకపోతే అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినాక మనం ఎక్కడ ఉండాలి, ఫ్రీగా ఎక్కడ స్టే చేయాల్సి వస్తుంది, తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయాలి, ఫ్రీ భోజనం ఎక్కడ ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సౌత్ ఫుడ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అనేది కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ అయితే మన కొన్ని వీడియోలలో అయితే నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూసినట్లయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఇక మెయిన్గా ఈ వీడియోలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే టికెట్స్ అనేది చాలామందికి అయితే దొరకట్లేవు. తాత్కాల్ మాత్రమే కొన్ని సందర్భాల్లో దొరుకుతున్నాయి, కొన్ని సందర్భాల్లో అయితే దొరకట్లేవు. ఇక ఏసీ కానీ, స్లీపర్ కానీ, జనరల్ కానీ అయితే అసలు ఏ టికెట్ కూడా దొరకట్లేదు. మరి అక్కడికి వెళ్ళాలంటే ఎట్లా? సో నేనైతే ఒక మంచి వే అయితే చెప్తాను. ఈ వేలో కనుక మీరు వెళ్ళినట్లయితే 100% అయితే టికెట్స్ దొరుకుతాయి. మీరు కొంచెం పైసలు ఖర్చు అయినా కూడా మీరైతే ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, రిస్క్ అయితే ఉండదు. కాకపోతే ఒక స్టేషన్, ఒక 2 స్టేషన్లు మారాల్సి ఉంటుంది. అక్కడ కనుక మనం మారి వేరే ట్రైన్ కనుక ఎక్కినట్లయితే 100% అయితే ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మన తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళే వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఫస్ట్ ఎట్లా అనేది కంప్లీట్గా నేనైతే చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. చాలామంది కూడా టికెట్స్ దొరకట్లేవు అనేది డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ప్రయాగ్రాజ్కి వెళ్ళాలనే ఒక ఐడియా అయితే వస్తుంది. తప్పకుండా 100% అయితే జెన్యున్గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 100% అయితే వర్క్ అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాల నుండి ట్రైన్లో వెళ్ళాలనుకుంటే నాగ్పూర్ వరకు వెళ్ళండి. సో నాగ్పూర్ వరకు వెళ్ళిన తర్వాత నాగ్పూర్ నుంచి జబల్పూర్ కానీ, ఇటార్సీ కానీ అక్కడి వరకు అయితే చాలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉంటాయి. మనం ఆ రూట్లో నుంచి డైరెక్టు మళ్ళీ ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళొచ్చు. అంటే ఓవరాల్గా 3 ట్రైన్స్ అయితే మారాల్సి ఉంటుంది. సో నాగ్పూర్ వరకు వెళ్ళినట్లయితే మనకు ట్రైన్స్ డైరెక్ట్ ఉంటాయి. మళ్ళీ నేను మధ్యలో చెప్పిన స్టేషన్లో జబల్పూర్ కావచ్చు, ఇటార్సీ కావచ్చు. సో అక్కడి వరకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి అయితే చేరుకోవచ్చు. ఇక నాగ్పూర్కి వెళ్ళిన తర్వాత జబల్పూర్ కానీ, ఇటార్సీ కానీ, మరి ప్రయాగ్రాజ్ కానీ వెళ్ళాలంటే ట్రైన్స్కు టికెట్లు దొరకకపోతే ఎట్లా? సో దానికి కూడా మంచి క్లారిటీ ఉన్నది. ఇంకో వే కూడా చెప్తాను. నాగ్పూర్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి ట్రైన్స్ మరి టికెట్స్ దొరకకపోతే మరి ప్రైవేట్ బస్సులు ఉంటాయి, చాలా ఉంటాయి. సూపర్ లగ్జరీ, డీలక్స్లు అన్నీ ఉంటాయి. మరి బస్సులో నాగ్పూర్ నుంచి అయితే 13 అవర్స్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. 13 అవర్స్కు మనకు అక్కడ ఛార్జ్ ఎంత అంటే 2000 నుంచి 500 మధ్యలో అయితే ఛార్జ్ అయితే ఉంది ఒక పర్ పర్సన్కి. మరి అది కూడా స్లీపర్ క్లాస్ ఏసీలో జర్నీ చేయొచ్చు. కాబట్టి మనం ట్రైన్లో సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ బుక్ చేసుకుంటే దాదాపు ఒక 3-4 వేలు అవుతుంది కదా. సో అంతే కాస్ట్లో, అంతకంటే తక్కువ కాస్ట్లో కూడా మనం బస్సులో అయితే ప్రయాగ్రాజ్ వరకు అయితే చేరుకోవచ్చు. అది కూడా నాగ్పూర్ నుండి నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ అయితే ఉంటాయి. మరి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే నేనైతే కన్ఫర్మ్ టికెట్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను. కన్ఫర్మ్ టికెట్ నుంచి అయితే బుక్ చేసుకోండి. అందులో మనకు ఏ ట్రావెల్స్ సర్వీస్ ఎక్కువ ఉన్నది, సో ప్రైజెస్ కూడా డ్రాప్లో ఉంటాయి. తక్కువ బడ్జెట్లో ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మనకు అవకాశం ఉంది అనేది సెర్చ్ చేసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్లో మీరు ఒక ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్స్ని బుక్ చేసుకొని ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని మీరైతే ట్రావెల్ చేయండి. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వేలో, బస్ వేలో, నాగ్పూర్ నుండి బస్ వేలో కనుక వెళ్ళినట్లయితే 100% అయితే ప్రయాగ్రాజ్ వరకు అయితే చేరుకోవచ్చు. మీరు మహాకుంభమేళను అయితే చూడొచ్చు. అంత బాగుంటుంది. జర్నీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రైన్ రూట్ మనకు మిస్ అయితే మాత్రం నేను చెప్పిన బస్ రూట్లో అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ప్రయాగ్రాజ్లో దిగినాక ఎక్కడ స్టే చేయాలి ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో అయితే యూట్యూబ్లో అప్లోడ్లో అయితే చేయడం జరిగింది. నా వీడియోలు చూడండి, నా ఛానల్లోనే ఉంటాయి. అవి కూడా చూసినట్లయితే మీరు ఎక్కడ ఉండాలి ఏందనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా జర్నీ ఎట్లా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి ఎట్లా చేరుకోవాలనేది కంప్లీట్గా మీకైతే చెప్పడం జరిగింది. సో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి. ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక ప్రయాగ్రాజ్ చేరుకున్న వాళ్ళు ఖచ్చితంగా వారణాసిని చూడండి, అయోధ్యని చూడండి. సో ఎందుకంటే వారణాసికి, అయోధ్యకు 2 అవర్స్ జర్నీ, అలాగే ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి కానీ, అయోధ్య కానీ 2 నుంచి 2.5 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుడ్ కూడా అంతా అవైలబుల్గా ఉంటుంది. సో ఇదండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.